అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీఎస్టీ అంటే వస్తు సేవల పన్ను వసూల్లో కనిపిస్తున్న ఒక ధోరణి గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా దేశం మొత్తం మీద జీఎస్టీ వసూళ్లు పెరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు తగ్గుతున్నాయి? కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన లెక్కలు చూస్తే విషయం స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది మే నెలలో అంటే 2025 మేలో స్థూల జీఎస్టీ వసూళ్లు సుమారు 3083 కోట్లు. అదే పోయిన సంవత్సరం 2024 మే నెలలో ఇవి 3890 కోట్లుగా ఉండేవి. అంటే తగ్గింది. అవును, దాదాపు 2.23% తగ్గుదల. అదే మే నెలలో దేశవ్యాప్తంగా స్థూల జీఎస్టీ వసూళ్లు 13% పైగా పెరిగాయి. 1.49 లక్షల కోట్లకు చేరాయి. ఇంకా చెప్పాలంటే మన దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, కర్ణాటక లాంటివి 20% పైగా వృద్ధిని చూపించాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం వెనుకబడింది. నిజానికి బీహార్ లాంటి రాష్ట్రం కంటే కూడా ఏపీలో వసూళ్లు తగ్గడమనేది గమనించాల్సిన విషయం. అంటే మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఈ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఇది ప్రాంతీయంగా ఆర్థిక పోటీలో కూడా ప్రభావం చూపిస్తుందేమో. ఇంతకీ ఇది కేవలం స్థూల వసూలకే పరిమితమా, లేక రాష్ట్రానికి నికరంగా వచ్చే ఆదాయంలో కూడా ఇదే పరిస్థితి ఉందా? నికర జీఎస్టీ వసూళ్లలో కూడా ఈ తగ్గుదల కనిపిస్తోంది. ఐజీఎస్టీ సెటిల్మెంట్ తర్వాత, అంటే కేంద్రం పన్నులు సర్దుబాటు చేశాక ఆ తర్వాత రాష్ట్రానికి వచ్చే వాటా అన్నమాట. ఆ నికర వసూళ్లు కూడా పోయిన ఏడాదితో పోలిస్తే ఏకంగా 12% పడిపోయాయి. 6149 కోట్ల నుండి 5388 కోట్లకు తగ్గాయి. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 2 నెలలు తీసుకున్న ఏప్రిల్, మే కలిపి అప్పుడు కూడా పోయిన ఏడాదితో పోలిస్తే వసూళ్లు దాదాపు 3% తక్కువ ఉన్నాయి. 8490 కోట్లకు పరిమితమయ్యాయి. మరి దీని వెనుక కారణాలు ఏమై ఉంటాయి? ముఖ్యంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం. అంటే వాళ్ల దగ్గర డబ్బులు ఖర్చు పెట్టడానికి తక్కువగా ఉండటం. రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు కూడా నెమ్మదించాయి. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. రాష్ట్రంలో ఏది జరిగినా దానికి కారణం గత ప్రభుత్వమే అని చెప్పడమనేది ఒక ఆనవాయితీగా మారిందని. అంటే మొత్తం మీద చూస్తే దేశం మొత్తం మీద ఇతర రాష్ట్రాల్లో ఆర్థిక వృద్ధి కనిపిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం జీఎస్టీ వసూళ్ల విషయంలో కాస్త భిన్నమైన తగ్గుదల ధోరణి కనిపిస్తోంది.